హాయ్ గాయ్స్! ఈ వీడియోలో నేను 2025లో రిలీజ్ అయిన 'మికీ 17' అనే సైఫై థ్రిల్లర్ మూవీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీలో రాబర్ట్ ప్యాటిన్సన్ హీరోగా, అలాగే మార్క్ రఫెల్లో విలన్‌గా నటించారు. ఈ మూవీ 2054 నిఫ్ల్హైమ్ అనే ప్లానెట్ పైన స్టార్ట్ అవుతుంది. ఇందులో మన హీరో పేరు మికీ. మికీ ఒకరోజు అనుకోకుండా మంచు గుహలో పడిపోతాడు. పడిపోయిన తర్వాత కళ్ళు తెరిచి తన సూట్‌ని చెక్ చేసుకుంటే ఆర్మర్ డ్యామేజ్ అయి ఉంటుంది. ఇక అక్కడే చనిపోతానేమో అనుకునే టైంకి మికీ ఫ్రెండ్ అటువైపుగా వస్తాడు. మికీ అతన్ని హెల్ప్ కోసం పిలిస్తే అతను కిందికి దిగుతాడు. ఇతని పేరే టీమో. టీమో కిందికి దిగి మికీకి హెల్ప్ చేయకుండా గన్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. మికీ ఇలా అడుగుతాడు, ఎందుకు హెల్ప్ చేయకుండా వెళ్ళిపోతున్నావని. అప్పుడు టీమో ఇలా అంటాడు, నువ్వెలానో చస్తావు, మళ్ళీ బ్రతుకుతావు, ఇక నీకు హెల్ప్ చేసేది ఎందుకు, చచ్చి మళ్ళా బ్రతికిరా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుండగా మళ్ళీ ఇలా అంటాడు, ఇది నువ్వు ఎన్నోసారి బ్రతకడం అని అడుగుతాడు. అప్పుడు మికీ 17 అని చెప్తాడు. అయితే ఈసారి 18గా బ్రతికిరా అని చెప్పి టీమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మికీ ఏం చేయలేక అక్కడే పడుకొని చూస్తూ ఉంటే ఆ గుహలో కొన్ని వింత జీవులు జీవిస్తూ ఉంటాయి. అందులో ఒక పెద్ద జీవి వచ్చి మికీని చంపేస్తుంది. తర్వాత సీన్లో మికీ ఒక ప్రింటింగ్ మెషిన్ నుంచి బయటికి వస్తూ ఉంటాడు. అందులో అక్కడికి ఒక డాక్టర్ వచ్చి మికీ మెమరీని మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. అలా ఇంకో రోజు మికీని మళ్ళీ స్పేస్లోకి పంపిస్తారు, అక్కడ ఒక మిషన్ ఉందని చెప్పి. కానీ అక్కడ మిక్కీకి అర్థమవుతుంది అతని మీద టెస్ట్ చేయడానికి స్పేస్లోకి పంపించారని. దాంతో సైంటిస్టులు మికీ స్పేస్ సూట్ని తీసేయమని చెప్తారు. ఎందుకు అలా అంటారంటే అక్కడ ఉన్న రేడియేషన్ లెవెల్స్ చెక్ చేయడానికి మికీ సూట్ని తీసేయమంటారు. దాంతో మికీ సూట్ తీయగానే కొంచెంసేపటికి మికీ చనిపోతాడు. తర్వాత మిక్కీని మళ్ళీ ప్రింటింగ్ మెషిన్ నుంచి బయటికి తీస్తారు. ఇలా ప్రతిసారి టెస్ట్ చేస్తూ మికీని చంపుతూ ప్రతిసారి మళ్ళీ ప్రింట్ చేస్తూ ఉంటారు. ఇది మికీ ఒక జాబ్. అలా ప్రతిసారి దాన్ని చంపుతూ మళ్ళీ ప్రింట్ చేస్తూ ఉంటే మికీ తన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటాడు. తన ఫ్లాష్ బ్యాక్లో తన ఫ్రెండ్ టీమోతో కలిసి ఒక గ్యాంగ్స్టర్ దగ్గర ఎక్కువ డబ్బులు అప్పు చేసి ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కానీ ఆ బిజినెస్ లాస్ వచ్చి గ్యాంగ్స్టర్ వాళ్ళకి అప్పు కట్టకుండా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటారు ఇద్దరు. కానీ ఒకరోజు గ్యాంగ్స్టర్ మనుషులు వచ్చి మికీని టీమోని పట్టుకుంటారు. అలా వాళ్ళ బాస్ దగ్గరికి తీసుకువెళ్తే అక్కడ వాళ్ళ బాస్ ఆల్రెడీ ఒకరిని పట్టుకొని చంపుతూ ఉంటారు. అది చూసిన మిక్కీ భయపడి వాళ్ళ బాస్ని 1 వీక్ టైం అడుగుతారు. వాళ్ళ బాస్ ఆ టైంకి ఒప్పుకొని, మీరు ఎక్కడన్నా పారిపోవాలనుకుంటే ఈ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా మిమ్మల్ని వెతికి పట్టుకుంటాము అని వార్నింగ్ ఇస్తారు. దాంతో మిక్కీ ఈ భూమి మీద లేకుండా వేరే గ్రహంకి వెళ్ళిపోవాలని చెప్పి ఆలోచిస్తాడు. అలా ఒకరోజు మార్షల్ అనే వ్యక్తి మనుషులందరినీ వేరే గ్రహంపైకి తీసుకువెళ్ళాలని అప్లికేషన్స్ ఇస్తూ ఉంటారు. అందులో మన హీరో కూడా ఒక జాబ్కి అప్లై చేద్దామని వెళ్తాడు. అక్కడ జాబ్కి అప్లై చేయాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. కానీ మన హీరోకి ఏ క్వాలిఫికేషన్స్ లేవు. అందుకే మన హీరో ఎక్స్పెండబుల్ అనే ఒక జాబ్కి అప్లై చేస్తారు. ఈ జాబ్కి అయితే ఏ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. అలా టీమో కూడా ఒక జాబ్కి అప్లై చేస్తాడు. కానీ టీమోకి క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి టీమోకి మంచి జాబ్ వస్తుంది. తర్వాత మిక్కీ అప్లికేషన్ చూసి ఒక ఆమె షాక్ అవుతుంది. దాంతో వేరే ఏజెంట్కి కాల్ చేసి చెప్తుంది. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి మిక్కీని తన ప్రింటింగ్ మిషన్ దగ్గరికి తీసుకువెళ్ళి తన జాబ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనోడు అదేమీ వినకుండా ఆ అమ్మాయిని చూస్తూ అలా మురిసిపోతూ ఉంటాడు. తర్వాత ఆ అమ్మాయి మిక్కీ బాడీని మొత్తం స్కాన్ చేస్తుంది. అలాగే తన మెమరీస్ మొత్తం ఒక పెన్ డ్రైవ్లో స్టోర్ చేస్తుంది. అలా స్టోర్ చేసిన వెంటనే మిక్కీకి తన పాత మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. అందులో ఒక మెమరీ తను చిన్నప్పుడు తన అమ్మతో కలిసి కారులో వెళ్తుండగా ఒక రెడ్ బటన్ నొక్కినందుకు ఆ కార్ యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ మమ్మీ చనిపోతుంది. అది మిక్కీ వల్లే అనుకొని తను ఎంతో రిగ్రెట్ ఫీల్ అయ్యి రోజు ఏడుస్తూ ఉంటారు. అలా తర్వాత సీన్లో స్పేస్ షిప్ భూమిపై నుంచి నిఫ్ల్హైమ్ అనే ప్లానెట్కి బయలుదేరుతుంది. తర్వాత సీన్లో మిక్కీ ఇంకా ఆ స్పేస్ షిప్లో ఉన్న జనాలంతా ఫుడ్ తింటూ ఉంటారు. అప్పుడే అక్కడికి మార్షల్ ఇంకా తన వైఫ్ వస్తారు. అప్పుడు మార్షల్ స్పీచ్ ఇస్తాడు. ఆ స్పీచ్ అంతా వింటుంటే మిక్కీ మాత్రం వినకుండా పక్కన ఉన్న ఒక అమ్మాయిని చూస్తారు. ఈ అమ్మాయి పేరే నాషా. మిక్కీ నాషాని చూసి లవ్లో పడతాడు. వెంటనే నాషా కూడా మిక్కీని చూస్తుంది. తర్వాత ఇద్దరు మాట్లాడుకొని వెంటనే మార్షల్ స్పీచ్లో ఇలా అంటూ ఉంటాడు, ఈ షిప్లో సెక్స్ని నిషేధించామని. కానీ అదే టైంలో మన హీరో ఇంకా నాషా కలిసి శృంగారంలో పాల్గొంటారు. అలా హీరో మిక్కీ, నాషా
ఇద్దరు బాగా క్లోజ్ అవుతారు. స్పేస్ షిప్ నిఫల్హైమ్ ప్లానెట్కి చేరుకుంటుంది. అక్కడికి డైరెక్ట్గా ఎవరు కిందికి దిగలేరు కాబట్టి ఫస్ట్ మిక్కీని బయటికి పంపిస్తారు. బయటికి పంపించి అక్కడున్న గాలిని పీల్చమని సైంటిస్టులు చెప్తారు. మొదటిసారి పీల్చినప్పుడు బాగానే ఉంటుంది. రెండోసారి గట్టిగా పీల్చాలకో అక్కడున్న వైరస్ అనేది మిక్కీ బాడీలోకి వెళ్ళి మిక్కీ చనిపోతాడు. అలా ఇంకోసారి బ్లడ్ కక్కుని చనిపోతాడు. ఆ బ్లడ్ నుంచి కొన్ని టెస్టులు చేస్తారు సైంటిస్టులు. ఆ వైరస్కి క్యూర్ కనుక్కునేంత వరకు మిక్కీని బయటికి పంపిస్తూనే ఉంటారు. అలా మిక్కీ వెళ్తాడు, చస్తాడు, మళ్ళీ ప్రింట్ చేస్తారు. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు. ఇలా 16 టైమ్స్ చేసిన తర్వాత 17th టైం ఆ వైరస్కి క్యూర్ కనుక్కుంటారు. ఆ క్యూర్ వల్ల మనుషులు ఆ ప్లానెట్ పైన ఊపిరి పీల్చుకోగలరు. తర్వాత సైంటిస్టులు ఒక టీంని ప్లానెట్ పైకి పంపిస్తారు రీసెర్చ్ కోసం. అందులో మన మిక్కీ ఉంటాడు. అలా వాళ్ళు వెళ్తూ ఒక గుహలోకి వెళ్తారు. అక్కడ కాయ్ అనే అమ్మాయి అక్కడున్న వింత జీవుల్ని చూసి వాటిని ఫైర్ చేస్తూ ఉండగా పొరపాటున ఒక అమ్మాయి ఐస్ని ఫైర్ చేస్తుంది. ఆ ఐస్ తన మీద పడి చనిపోతుంది. అది తెలిసిన మార్షల్ మిక్కీని బ్లేమ్ చేసి తన మీద ఎంతో కోప్పడతాడు. దాంతో మిక్కీకి తనకిచ్చే ఫుడ్లో సగం కట్ చేస్తారు. ఇంకా తన వర్కింగ్ అవర్స్ పెంచుతారు. అలా మిక్కీ ఇంకో రోజు తన వర్క్ని చేస్తూ ఉండగా అక్కడికి టీమో వచ్చి మిక్కీకి కొంచెం ఫుడ్ ఇస్తాడు. ఆ ఫుడ్ తీసుకొని మిక్కీ తినే టైంకి కిందున్న ఐస్ పగిలి గుహలోకి పడిపోతాడు. ఈ సీన్ మనం ఫస్ట్లో చెప్పిన సీన్కి అటాచ్ అయి ఉంటుంది. ఇక్కడే మన మిక్కీ చనిపోతాడు అనుకుంటాం, కానీ యాక్చువల్గా మిక్కీ చనిపోడు. ఆ క్రియేచర్స్ మిక్కీని బయటికి తీసుకొచ్చి బయట వదిలేస్తాయి. మిక్కీ ఏమనుకుంటాడంటే వాటికి నేను నచ్చలేదేమో, నా టేస్ట్ బాగలేదేమో అని చెప్పి వదిలేసినాయి అనుకొని అలా బయట మంచులో గడ్డగట్టుకునే టెంపరేచర్లో బయట తిరుగుతూ ఉంటాడు. అప్పుడే అటువైపుగా ఒక ట్రక్ వస్తుంది. దాంతో మిక్కీ పరిగెత్తుకుంటా వెళ్ళి ట్రక్ వెనకాల వెక్కేస్తాడు. ఆ ట్రక్ స్పేస్ షిప్ దగ్గరికి వెళ్తుంది. తర్వాత మిక్కీ అక్కడ దిగి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పడుకుంటేసరికి మిక్కీ పక్కన మిక్కీ లాంటి ఇంకో అతను ఉంటాడు. అది చూసిన మిక్కీ ఎంతో భయపడి ఎవరు నువ్వు అని అడగ్గా అప్పుడు ఇంకో మిక్కీకి అర్థమవుతుంది ఇతను మిక్కీ 17, బెడ్ మీద ఉండేవాడు మిక్కీ 18 అని అర్థం చేసుకుంటారు ఇద్దరు. దాంతో వాళ్ళిద్దరు మల్టిపుల్స్ అని అర్థం అవుతుంది. కానీ మల్టిపుల్స్ ఉండడం నేరం. దాంతో మిక్కీ 18 మిక్కీ 17ని చంపేద్దామని డంబుల్తో మిక్కీ 17 హెడ్ పైన కొడతాడు. మిక్కీ 17 స్పృహ తప్పి పడిపోతాడు. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్లో మల్టిపుల్స్ అనేది ఎందుకు నేరం అనేది చూపిస్తారు. ఒక సైంటిస్ట్ మల్టిపుల్స్ ద్వారా హోమ్లెస్ పీపుల్ని చంపింటాడు. దానివల్ల గవర్నమెంట్ మల్టిపుల్స్ని ప్రింట్ చేయడం బ్యాన్ చేసి ఉంటుంది. మల్టిపుల్స్నే కాదు, టోటల్గా ఆ ప్రింటింగ్ మిషన్ని భూమి పైన బ్యాన్ చేసి ఉంటుంది. అప్పుడే మన మార్షల్ వచ్చి ఆ మిషన్ని స్పేస్లో ఇలా టెస్ట్ చేయడానికి వాడుకునేకి గవర్నమెంట్ దగ్గర అప్రూవల్ తీసుకుంటాడు. కానీ అందులో కొన్ని రూల్స్ ఉంటాయి. మల్టిపుల్స్ని ప్రింట్ చేసిన ఆ వ్యక్తిని టోటల్గా మెమరీ పర్మనెంట్గా డిలీట్ చేసేసి ఆ వ్యక్తిని చంపేస్తాం అని ఒక రూల్ ఉంటుంది. దాన్ని ఇప్పుడు మిక్కీ బ్రేక్ చేసి ఉంటాడు. అందుకే మిక్కీ 18 మిక్కీ 17ని చంపేస్తే ఒకడే ఉంటాడని ఆలోచించి మిక్కీ 17ని మిక్కీ 18 డస్ట్బిన్లో పెట్టి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అక్కడ ఒక లావా లాంటిది ఉంటుంది, అందులో వేసి చంపేద్దాం అనుకుంటాడు. కానీ మిక్కీ 17కి స్పృహ వస్తుంది. స్పృహ వచ్చాలకు మిక్కీ 18 ఆ లావా వైపు చూస్తుంటే మిక్కీ 17 మిక్కీ 18నే చంపేద్దాం అనుకుంటాడు. కానీ ఇక్కడ మిక్కీ 18 చూసి కొంచెం వీళ్ళిద్దరు గొడవ పడతారు. అలా గొడవ పడుతున్న టైంకి అక్కడికి టీమో వస్తాడు. దాంతో మిక్కీలిద్దరూ దాక్కుంటారు. అప్పుడే వీళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే టీమో ఆక్సోఫోలియో అనే ఒక డ్రగ్ని అమ్ముతూ ఉంటాడు. దానికి మిక్కీ 18కి కోపం వచ్చి టీమోని చంపేద్దామని వెళ్తాడు. కానీ మిక్కీ 17 వద్దు, అతను మన ఫ్రెండ్ అని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ 18 ఏమాత్రం వినడు. టీమోని చంపడానికి అందులో పడేస్తాడు. కానీ టీమో అక్కడ గట్టిగా పట్టుకొని ఉంటాడు. దాంతో టీమోని లోపలికి తోసేద్దామని ట్రై చేస్తుండగా అక్కడికి నాషా ఇంకో ఏజెంట్ వస్తారు. అప్పుడే మిక్కీ మెల్లగా ప్లేట్ మార్చేసి టీమో పొరపాటున పడిపోయాడు, హెల్ప్ చేస్తున్నా అని చెప్పి డ్రామా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత మిక్కీ 18 నాషాతో క్లోజ్గా ఉండడం మిక్కీ 17కి నచ్చలేదు. నాషాకి ఎలాగైనా జరిగింది మొత్తం చెప్పేయాలని చెప్పి వెళ్తూ ఉంటే అప్పుడే సడన్గా ఒక గుండంకుల్ వస్తాడు. ఆ గుండంకుల్ మిక్కీ 17ని డిన్నర్ ఉందని చెప్పి మార్షల్ రూమ్కి తీసుకువెళ్తారు. అక్కడ మిక్కీకి రకరకాల ఫుడ్ పెడతారు. అందులో మెయిన్గా మీట్ని పెడతారు. ఆ మీట్ని మిక్కీ తిని చాలా రోజులు అయి ఉంటుంది. దాంతో మిక్కీ బాగా మెక్కేస్తాడు. అప్పుడే అక్కడికి కాయ్ వస్తుంది.
కాయ్ కూడా వచ్చి అక్కడ కూర్చొని ఉంటే అప్పుడే ఇంతకుముందు చనిపోయిన అమ్మాయి కోసం వీళ్ళంతా ప్రే చేస్తారు. ప్రే చేస్తున్న టైంకి మిక్కీకి వామిటింగ్ వస్తుంది. మిక్కీకి వామిటింగ్ వచ్చి కింద పడిపోతే అప్పుడు అర్థమవుతుంది వీళ్ళంతా మిక్కీ పైన మళ్ళీ టెస్ట్ చేస్తున్నారని. ఒక సైంటిస్ట్ ఆర్టిఫిషియల్ మీట్ రెడీ చేసింటాడు. దాన్ని టెస్ట్ చేయడానికి మిక్కీని ఇలా డిన్నర్ అని చెప్పి అబద్ధం చెప్పి వాడుకుంటారు. తర్వాత ఆ మీట్ ఫెయిల్యూర్ అయి ఉంటుంది. అప్పుడు మిక్కీ ఎంతో బాధతో అరుస్తుంటే అప్పుడే ఆ డాక్టర్ కి ఇంకో మెడిసిన్ ఉందని అర్థమవుతుంది. ఆ మెడిసిన్ టెస్ట్ చేయడానికి మళ్ళీ మిక్కీనే వాడుకుంటారు. ఆ మెడిసిన్ ఇంజెక్ట్ చేయగానే మిక్కీ పైకి లేసి అలా కొంచెం దూరం వెళ్ళగానే మళ్ళీ పడిపోతాడు. అప్పుడు ఇంకా ఎక్కువ బాధతో అరుస్తుంటే మార్షల్ తన్ని చంపేద్దామని గన్ తీసుకుంటాడు. కానీ మిక్కీ ఆపి చంపొద్దని చెప్పి పైకి లేచి వెళ్తుండగా కాయ్ మిక్కీకి హెల్ప్ చేసి తన రూమ్ కి తీసుకువెళ్తుంది. కాయ్ రూమ్ లో మిక్కీ ఫ్రెష్ అయ్యి కొంచెం టీ తాగుతూ ఉంటాడు. అప్పుడే కాయ్ మిక్కీతో ఆట ఆడుకుందాం అనుకుంటుంది. కానీ మిక్కీకి నాషా గుర్తొచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిక్కీ అక్కడి నుంచి నేరుగా నాషా రూమ్ కి వెళ్తాడు. కానీ అప్పుడే తెలుస్తుంది మనకి మిక్కీ 18 నాషాకి మొత్తం చెప్పేసి ఉంటాడని. కానీ నాషా ఏమాత్రం కోప్పడకుండా ఎంతో ఎగ్జైట్మెంట్ అవుతుంది. అలా ఇద్దరు మిక్కీల్ని పక్కన నిలబెట్టి వాళ్ళ షర్ట్ ఇప్పి వాళ్ళ బాడీ పైన 17, 18 అని రాస్తుంది. దాంతో ఇద్దరితో ఎంజాయ్ చేద్దాం అనుకుంటుంది. అదే టైంకి కాయ్ వాళ్ళ రూమ్ లోకి వచ్చేస్తుంది. అక్కడ మల్టిపుల్స్ ని చూసి కాయ్ రిపోర్ట్ చేద్దామని వెళ్తుంది. అప్పుడే నాషా కాయ్ దగ్గరికి వెళ్లి డీల్ మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ కాయ్ మిక్కీ 17 ని నాకు ఇచ్చేయని అడుగుతుంది. అప్పుడు నాషా ఒప్పుకోదు. ఇదే టైంలో పైన రూమ్ లో మన మిక్కీ ఇద్దరు ఒక డిస్కషన్ కి వస్తారు. అప్పుడు 18 ఇలా అడుగుతాడు కింద డైనింగ్ రూమ్ లో ఏం జరిగింది అని. అప్పుడు 17 జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో మిక్కీ 18 కి చాలా కోపం వచ్చి మిక్కీ 17 ని అరిచి తర్వాత మార్షల్ మీద కోపం వచ్చి మార్షల్ ని చంపేద్దామని అక్కడ ఉన్న గన్ తీసుకొని వెళ్తాడు. దాన్ని ఆపుదామని మిక్కీ 17 కూడా మిక్కీ 18 వెనకాలే వెళ్తాడు. అప్పుడే కాయ్ ఇంకా నాషా కూడా మిక్కీ 18 గన్ తీసుకొని వెళ్ళడం చూసి ముగ్గురు అతన్ని ఆపడానికి వెళ్తాడు. కానీ ఇంతలో మార్షల్ కింద మీటింగ్ రూమ్ లో ఒక పెద్ద రాక్ ని కట్ చేస్తుండడం చూడొచ్చు. మిక్కీ 18 లోపలికి వచ్చి మార్షల్ కి గన్ని ఏం చేస్తాడు. రాక్ లో నుంచి అప్పుడే ఒక క్రియేచర్ బయటకు వస్తుంది. దాన్ని చూసి అందరూ పరిగెత్తుంటే మిక్కీ 18 ని ఒక వ్యక్తి అడ్డుకుంటాడు. ఇంతలో ఆ క్రియేచర్ ని పట్టుకునేకి మిక్కీ 17 లోపలికి వస్తాడు. మిక్కీ 17 వచ్చి ఆ క్రియేచర్ ని పట్టుకుంటాడు. కానీ మల్టిపుల్స్ ని మార్షల్ చూసేస్తాడు. దాంతో మిక్కీ 18 పైకి లేచి మార్షల్ పైకి ఏం చేసి కాలుస్తాడు. కానీ మార్షల్ కి కొద్దిలో తప్పించుకుంటాడు. అప్పుడే వెనకాల నుంచి రాక్ లో నుంచి ఇంకో క్రియేచర్ వచ్చి మార్షల్ ముఖం పైన పడుతుంది. దాంతో అక్కడ ఉన్న గార్డ్స్ అందరూ ఆ క్రియేచర్ ని చంపేస్తారు. ఇక్కడే మనకు అర్థమవుతుంది క్రియేచర్స్ అన్నిటికీ ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉంటుందని. ఒక మిక్కీని నాషా ఇంకా మిక్కీ 17 పట్టుకుంటారు. దాంతో మార్షల్ వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయమని చెప్తాడు. ఇక వాళ్ళ ముగ్గురిని జైల్లో వేసి ఉంటారు. అప్పుడే వీళ్ళ ముగ్గురు మాట్లాడుండగా వీళ్ళకి అర్థమవుతుంది మిక్కీని ఆ ఏలియన్ చంపడానికి ట్రై చేయలేదు. యాక్చువల్ గా అవి మిక్కీని కాపాడడానికి బయటికి తీసుకొచ్చాయి. ఈ నిజంని మార్షల్ కి చెప్పాలని అక్కడ దగ్గరికి వెళ్ళాలని ట్రై చేస్తారు. కానీ ఇంతలో అక్కడికి టీమో వస్తాడు. టీమో వచ్చి మిక్కీకి ఒక లెటర్ చూపించి ఇది నా డోర్ దగ్గర పడి ఉన్నింది. ఇది ఎవరిచ్చారో తెలుసా? భూమి మీద ఉన్న గ్యాంగ్స్టర్స్ వాళ్ళు మనకు ఒక ఆఫర్ ఇచ్చారు. అదేంటంటే నిన్ను కట్ చేస్తూ ఒక వీడియో చేస్తే మనకి ఇచ్చిన అప్పులో సగం వరకు తగ్గిస్తామని ఆఫర్ ఇచ్చారు. అది వినగానే మిక్కీ కూడా ఎంతో సంతోషిస్తాడు. కానీ అప్పుడే అర్థమవుతుంది మిక్కీని మళ్ళీ ప్రింట్ చేయరు, తన్ని జైల్లో వేశారని. మిక్కీ దీనికి ఒప్పుకోడు. నాషా కూడా ఒప్పుకోదు. కానీ టీమో మిక్కీని కొంచెం అడుక్కుంటాడు. కానీ మిక్కీ ఏమాత్రం ఒప్పుకోడు. దాంతో టీమో పక్కనున్న గార్డ్ కి ఇతన్ని లాక్కొచ్చి చంపేయమని చెప్తాడు. అలా టీమో మిక్కీ 17 ని చంపాలని ట్రై చేస్తున్న టైంలో నాషా ఇంకా మిక్కీ 18 అక్కడ ఉన్న గార్డ్ ని మాటల్లో పెట్టి తన దగ్గర ఉన్న కీస్ ని కొట్టేసి అతన్ని కింద పడేసి నాషా టీమోని చంపడానికి ట్రై చేస్తుంది. కానీ ఇంతలో అక్కడికి పక్కనున్న వేరే గార్డ్స్ వస్తారు. దాంతో వీళ్ళ ముగ్గురిని పట్టుకొని మార్షల్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఇక్కడ మార్షల్ వైఫ్ ఆ క్రియేచర్స్ యొక్క తోకతో సూప్ ని చేద్దాం అనుకుంటుంది. దాంతో తన తోకని కట్ చేసి సూప్ చేస్తూ ఉంటుంది. ఇంతలో మార్షల్ అక్కడికి వచ్చి మిక్కీ 18 కి వార్నింగ్ ఇస్తాడు, మిమ్మల్ని చంపేస్తామని. దాంతో వాళ్ళ మెమరీస్ మొత్తం పర్మనెంట్ గా డిలీట్ చేస్తాడు. ఇక స్పేస్ షిప్ బయట చూస్తే ఆ క్రియేచర్స్ మొత్తం చుట్టుముట్టేసి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ బేబీ క్రియేచర్ వీళ్ళ దగ్గర బందీగా ఉంది. దానికోసం అవన్నీ వచ్చి చుట్టుముట్టేసి ఉంటాయి. కానీ ఆ క్రియేచర్స్ హ్యూమన్స్ కి ఏమీ హాని తలపెట్టవు. దాంతో వీళ్ళు ఆ క్రియేచర్స్ పైన వార్ చేద్దాం అనుకుంటారు. అప్పుడే మార్షల్ చెప్తుంది వార్ చేయడం వల్ల చాలా ఫ్యూయల్ ఖర్చు అవుతుంది, క్యాలరీస్ అన్ని తగ్గిపోతాయి, ఫుడ్ ఉండదు అని మార్షల్ కి హెచ్చరిస్తుంది. కానీ మార్షల్ అదేమి పట్టించుకోడు. అంతేకాక ఆ క్రియేచర్ ని కూడా చంపేద్దామని ఒక హ్యాంగర్ కి తగిలించి ఆ లావాలో పడేద్దామని చూస్తాడు. కానీ మార్షల్ ఆ తాడుని పట్టుకుంటుంది. తర్వాత
మిక్కీ ఇద్దరికి ఒక గ్యాస్ తో బాంబ్ ని ఫిక్స్ చేసి వాళ్ళ బాడీకి కడతారు. వీళ్ళిద్దరికి ఒక టాస్క్ ఇస్తారనమాట. ఎవరైతే ఫస్ట్ 100 తోకల్ని కట్ చేసుకుని వస్తారో వాళ్ళని వదిలేస్తాం, మిగిలిన మిక్కీని చంపేస్తామని చెప్పి వాళ్ళని టాస్క్ ఇస్తారు. ఇంకా ఇద్దరు చేసేది ఏం లేక బయటికి వెళ్తారు. బయటికి వెళ్తుండగా ఒక సైంటిస్ట్ వచ్చి మిక్కీకి ఒక ట్రాన్స్లేటర్ లాంటి డివైస్ ఇస్తుంది. అది ఇంకా పూర్తిగా చేయలేదు. కానీ మిక్కీ ఆ ట్రాన్స్లేటర్ ని తీసుకొని ఆ బిగ్ క్రియేచర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి దాంతో కమ్యూనికేట్ చేస్తుండగా ఆ బిగ్ క్రియేచర్ కి థ్యాంక్స్ చెప్పాడు. ఎందుకంటే ఇంతకు ముందు తనని కాపాడింది కాబట్టి. అలా బిగ్ క్రియేచర్ ని ఎందుకు మీరు ఇక్కడ ఉన్నారని అడిగితే క్రియేచర్ ఇలా అంటుంది, నా బేబీని మీరు చంపేశారు, దానికోసం మేము వచ్చామంటే అయితే ఇప్పుడు మీకేం కావాలి అంటే మా ఇంకో బేబీ మీ దగ్గరే ఉంది, దాన్ని ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం, లేదంటే ఇక్కడున్న హ్యూమన్స్ అందరినీ చంపేస్తాం అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. దాంతో మిక్కీ 17 ఓకే అంటాడు. క్రియేచర్ అప్పుడే అది ఒకటే సరిపోదు, మీ ఇద్దరిలో ఒకరు చావాలి అని కండిషన్ పెడుతుంది. దాంతో మిక్కీ నాషాకి ఒక సైన్ లాంగ్వేజ్ ద్వారా బేబీని తీసుకొని రమ్మని చెప్తుంది. నాషా ఎలాగో అలాగా బేబీని తీసుకొని వస్తుంది. ఇంతలో మార్షల్ కూడా అక్కడికి తన టీమ్ తో వస్తాడు ఆ క్రియేచర్ ని చంపడానికి. కానీ ఇంతలో ఆ క్రియేచర్ అక్కడి నుంచి తప్పించుకునేస్తుంది. తర్వాత నాషా ఇంకా మిక్కీ 17 కలిసి ఆ బేబీని ఆ బిగ్ క్రియేచర్ కి అప్పగిస్తారు. దాంతో మిక్కీ 18 మార్షల్ దగ్గరికి వెళ్ళి మార్షల్ ని చంపేటప్పుడు ఆ బిగ్ క్రియేచర్ తో ఇలా అంటాడు, చూడు మాలో ఒకడు చనిపోతున్నాడు, ఇదే కదా నువ్వు కావాలనింది అని చెప్పి బాంబ్ ని ప్రెస్ చేస్తారు. దాంతో మార్షల్ ఇంకా మిక్కీ 18 ఇద్దరు చనిపోతారు. అది చూసిన మిక్కీ 17 ఇంకా నాషా ఎంతో బాధపడతారు. 6 నెలల తర్వాత నాషా ఆ స్పేస్ షిప్కి మెయిన్ కమాండర్గా సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత నాషా ఫస్ట్ తీసుకున్న స్టెప్ ఆ ప్రింటింగ్ మిషన్ని పేల్చేయడం. తన డెసిషన్కి మిక్కీ కూడా ఎంతో సంతోషిస్తాడు. తర్వాత సీన్లో మిక్కీ ఇంకా ఆ సైంటిస్టులు ఆ క్రియేచర్స్ కలిసి ఆ గ్రహం పైన రీసెర్చ్ చేస్తూ ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియోలో నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా తప్పు ఉంటే కింద కామెంట్లో చెప్పండి. దాని ద్వారా నేను కరెక్ట్ చేసుకోవడానికి నాకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇది నా ఛానల్లో ఫస్ట్ వీడియో. మీ నుంచి కొంత సపోర్ట్ ఉంటే నేను ఇంకా బెస్ట్ మూవీస్తో మీ ముందుకు వస్తాను.